46వ పాట. ఏలియా దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. ఏలియా దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. దాసుల యొక్క మొరలు విని పరక్రమ కార్యములు చేయవాడు. దాసుల యొక్క మొరలు విని పరక్రమ కార్యములు చేయవాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతో. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతమో. వేడుచుండు భక్తుల మొరలు విని వడగండ్ల నాపిన గొప్ప దేవుడు. వేడుచుండు భక్తుల మొరలు విని వడగండ్ల నాపిన గొప్ప దేవుడు. కరువులను విధవైంట పాత్రలను ఆయన ఆశీర్వదించే. కరువులను విధవై పాత్రలను ఆయన ఆశీర్వదించే. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతో. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతమో. గగనము తెరచి గొప్ప దేవుడు, అగ్నితోను బదులిచ్చన్ జీవదేవుడు. గగనము తెరచిన గొప్ప దేవుడు, అగ్నితోను బదులిచ్చన్ జీవదేవుడు. ఆ ప్రభువే దేవుడంచును సాగిల పడిరి దైవజనులు. ఆ ప్రభువే దేవుడంచును సాగిల పడిరి దైవ. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతో. యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతమో. ఏలియా దేవుడు మన దేవుడు, బలమైన దేవుడు మన దేవుడు. ఏలియా దేవుడు, దేవుడు బలమైన దేవుడు మన దేవుడు. దాసులయ మొరలు విని పరక్రమ కార్యం చేయవాడు. దాసులయ మొరలు విని పరక్రమ కార్యములు చేయవాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే ఎంచు ఆర్భాటింతో. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఎంచు ఆర్భాటింతుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన మల్లేశ్వరరావు గారికి, రత్నం గారికి, అలాగే వారి యొక్క అల్లుళ్ళు, వారి యొక్క కుమార్తెలు, మనవాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాము. ఇదే కూటము, ఇదే కూటం చెప్పండి. స్తుతి కృతజ్ఞత కూడిక. ఇప్పుడే మనం పాడుకున్నాం. దాసుల యొక్క మొరలు విని ఏం చేస్తారంట? పరక్రమ కార్యములు
చేస్తాడు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు 5:16. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు మరొకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. సరిపోతుంది. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. తర్వాత అన్నాడు, మీరు స్వస్థత నందునట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయడి. జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. భోజనాలు రెడీ అయిపోతే బెల్ కొడేస్తారు. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకోవాలంట. తర్వాత ఏం చేయాలంట? మీరు ఒకని కొరకు ఒకరు ఎందుకు ప్రార్థన చేయాలంట? మీరు స్వస్థత పొందాలి అంటే ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? మనం ఎలా చేస్తామంటే, నేను ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాను, వాళ్ళు వచ్చారా లేదా, వస్తే నేను కూడా వస్తాను. నేను నా పెళ్ళికి వచ్చారు లేదా, పెళ్ళికి వస్తే నేను కూడా వెళ్తాను. నేను పుట్టినరోజుకి ఇంటికి వెళ్ళి చెప్పాను, అయినా వాళ్ళు రాలేదు, నేనెందుకు పోవాలి? ఇది మన స్వభావం. అందువల్లే చాలాసార్లు స్వస్థత కార్యములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మేళ్ళు మనం పొందలేకపోతున్నాం. ప్రభువాక్యము యాకోబు, ఇది ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది, తెలుగులో యాకోబుగా తర్జుమా చేశారు. సరే, ఏదేమైనప్పటికీ పాత నిబంధనలో ఉన్న యాకోబు కాదు ఇతను కొత్త నిబంధనలో, తెలుగులో యాకోబు, ఇంగ్లీష్లో జేమ్స్. ఇతను చెప్తున్న మాట ఏమిటంటే, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటాము? ఒకరికొకరు సహాయము చేసుకోవాలి. మంచిదే. ప్రభు పరలోక ప్రార్థన అని మనం పిలుస్తాం కదా. చాలామంది కంఠస్థ ఉండొచ్చు, కొంతమంది కంఠస్థ లేకపోవచ్చు. పరలోక ప్రార్థనలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ రుణస్థులను క్షమించు ప్రకారము పరలోకమందున్న తండ్రి మీ రుణములను క్షమిస్తాడు. దేవుడు మనకు ఒక ఆజ్ఞ, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటంటే, మన రుణస్థులను మనం ఏం చేయాలంట? క్షమించాలి. మనమైతే ఎవరిని క్షమించలేము. క్షమిస్తామా? ఎందుకు క్షమించాలి? ఎందుకు నేను క్షమాపణ అడగాలి? నేను ఏమైనా తప్పు చేస్తేనే కదా మనం అదే కదా మాట వస్తుంది. నేను తప్పు చేయలేదు కదా, నేను వాళ్ళ ఎడల నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళ ఎడల ఏ నేరము చేయలేదు కదా, నాకు వాళ్ళు ఏమైనా పోషిస్తున్నారా, వాళ్ళ పెడితే నేనేమైనా తింటున్నానా అని
మనం ఏం చేస్తామంటే క్షమాపణ అడగడానికి మన మనసు ఒప్పుకోదు. క్షమాపణ అడగాలంటే పెద్ద బస్తా ఎత్తేమంటే ఎత్తేస్తాం. లేకపోతే ఇక్కడి నుంచి తునెళ్ళి సాయంకాలం వరకు బజారుతో నాకు సహాయంగా రండి షాపింగ్ అంటే అన్ని కొట్లు తిరుగుతామా తిరగమా? నేను మీకు బట్టలు తీయిపోయినా, నేను బట్టలు తీసుకొని మిమ్మల్ని రమ్మన్నా మీరు వస్తారా రారా? వస్తారు. సాయంకాలం వరకు తిరగమన్నా తిరుగుతారు. కానీ క్షమాపణ అడగండి అని అన్నప్పుడు మనుషులకి అది చాలా అరే బాబు నీకేమైనా షుగర్ అదా కూర్చోండి, షుగర్ పేషెంట్లు మాత్రమే బయటికి వెళ్ళండి. కదిలిపోతారు, 2 నిమిషాలు కూర్చోలేరు. ఇక్కడ క్షమాపణ అడగడం అంటే చాలా కష్టతరంగా ఉంటుందా ఉండదా? భారంగా ఉంటుంది. అడగలేక కొన్నిసార్లు మనం క్షమాపణ అడగలేక ప్రార్థనలో చేసేస్తాం. ప్రభువా నేను ఏమైనా కష్టపెట్టి ఉంటే కదా. ఇది ఒక అతి తెలివి అంటారు. ఏమంటారు దీన్ని? అతి తెలివి. సరైన క్షమాపణ కాదు. మీరు స్వస్థత పొందాలంటే ఒకరితో ఒకరు పాపములను ఒప్పుకోనండి. చాలామందికి ఇది అర్థం కాదు. చాలామందికి మర్మము అర్థం కాదు. స్వస్థతకి ప్రార్థనకి పాపములు ఒప్పుకోవడానికి ఏంటి సంబంధం అనుకోవచ్చు. ఇది బైబిల్ చెప్తున్న మాట. పాపములు ఒప్పుకోకపోతే స్వస్థత రాదు. బైబిల్లో ఒక ఆయన దాన్ని రుజువు చేశాడు. ఎవరు? ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు ఒక పెద్ద సైన్యాధిపతి. అతని పేరు నయమాను. అక్కడికి వెళ్ళినప్పుడు నయమాను అధికారి అనుకున్నాడు, అయ్యగారు వచ్చి నా కుష్ఠరోగం మీద తన చెయ్యేసి ప్రార్థన చేస్తాడు, స్వస్థత పొందుతాను అనుకున్నాడు. కానీ అయ్యగారు ఏం చెప్పాడు? బాబు నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళాలి, 7 సార్లు మునగాలి, అప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు. నయమాను అనుకున్న దాంట్లో తప్పేమని ఉందా? మనం కూడా అలాగే అనుకుంటాం. మనకి ఏదైనా తలపోటు వచ్చినా, జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా, బలహీనత వచ్చినా, రోగం వచ్చినా, జాడ్జ్యం వచ్చినా, తెగులు వచ్చినా, ఏదొచ్చినా దైవజనులు ప్రార్థన చేయాలంట. మంచిదే. దానికన్నా ముందు దైవజనుడు అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగాలి. దీనికి ఏంటి సంబంధం? నయమానికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? నయమాను కప్పుకున్నాడు. ఏంటి? కుష్ఠరోగాన్ని. కప్పుకున్న కుష్ఠరోగాన్ని ఇతరులకు చూపించడం అంటే ఎలాగుంటుంది? నొప్పిగా ఉంటుంది. అదే క్షమాపణ అడగడం అంటే. క్షమాపణ అడగడం అంటే మన హృదయంలో ఉన్న బలహీనత, ఇతరుల మీద మనం పెట్టుకున్న కోపము, ఇతరుల మీద మనం పెట్టుకున్న కష్టము, ఆయాసము, ఇతరుల మీద మనము చనిపోవాలనుకోవడము, వీడు చనిపోతే ఆమె చనిపోతే బాగుండనుకోవడము, ఈ హృదయంలో ఉంటాయి. బయటికి మాత్రం బాగానే మాట్లాడతాము. ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగించకుండా మాట్లాడతాము. హృదయంలో ఎన్నో పెట్టుకుంటాము. తద్వారా నీవు నేను పరమున్న దేవుని దృష్టికి వేషధారివి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయంలో ఆయాసం, నేను ఉండలేను, నేను ఏదైనా ఉంటే అడిగేయాలి కదా. హృదయంలో పెట్టుకొని బయటికి నేను నటించి మాట్లాడడం నాకు చేత కాదు. నాయన అది నేర్పించలేదు. నాయన అలాగే ఉండరు. ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేసేవారు. అందరితో దాంతో సమస్య ఏమైపోతుంది? పరిష్కారము అయిపోతుంది. కానీ హృదయంలో పెట్టుకుంటే కనబడినప్పుడల్లా గుండెలో బరువు, ఆ వ్యక్తితో సరిగా మాట్లాడలేము, నటించి మాట్లాడాలి. కనుక పరమును దేవుని దృష్టికి ఏమవుతామంట? వేషధారి. ప్రభు అన్నాడు, వేశ్యలు పరలోకం రాజ్యంలోనికి వచ్చేస్తారు, కానీ వేషధారుల హృదయం నా యొక్క పరలోక రాజ్యంలో చోటు లేదు, వారసత్వం లేదు. మనం అనుకుంటాము పెద్ద పెద్ద పాపములు ఏ అవసరం లేదు. వేశ్యలు అనుకుంటారంట. నాయన చెప్పేవారు వాళ్ళ వ్యభిచారంలోని వేశ్యత్తులు ఉన్నప్పుడు, అయ్యో మేము ఈ యొక్క పాపములో బ్రతుకుతూ ఉన్నాము,
మేము ఈ పాపం చేస్తామని, అనేక మన కుటుంబాలు నాశనం చేస్తామని వారు దినదినము మనసులో నొచ్చుకుంటూ వేదన పడుతూ ఆ పాప జీవితంలో బ్రతుకుతారు. కానీ వేషధారికి ఆ బ్రతుకుంటుందా? వేషధారి పశ్చాత్తాపం ఉంటుందా? ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట అదే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయలేము ఇతరుల కోసం, ఇతరుల పాపాలు క్షమించలేము. నేనేం పాపం చేస్తాను అనుకుంటాము. వాడు శత్రువైనా మిత్రుడైనా మనం కొన్నిసార్లు, ఇటీవల నేను మా అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ చేస్తాను, నేను వాక్యం చెప్తుండే, ఏంటంటే నువ్వు క్షమాపణ అడగాలి, ఫలానా వాళ్ళు అన్నారు. ఫలానా వాళ్ళు అంటే నేను అన్నాను నా అమ్మతోటి, నేను ఏమి తప్పు చేయలేదు కదంటే, తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ నీ మీద ఆయాసం పెట్టుకున్నారు కనుక నువ్వేం చేయాలి? క్షమాపణ అడగాలి. నేనేం చేశాను, వెంటనే ఫోన్ చేశాను, అమ్మ ఫోన్ పెట్టుకొని ఫోన్ చేశాను, క్షమాపణ అడిగేశాను. మరొకసారి వాళ్ళకి ఎదురు పడినప్పుడు మళ్ళీ క్షమాపణ అడిగాను. తన్ను తాను తగ్గించుకొని వాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. చాలామందికి ఈ క్షమాపణ అడిగే గుణం రాదు. ఎందుకు క్షమాపణ అడగాలి? నేనేం తప్పు చేశాను? అతడే ముందు అన్నాడు కదా, ఆమె ముందు కదా అన్నది, నేనెందుకు అడగాలనే స్వభావం ఉంటే అనేక సార్లు మన స్వస్థత కార్యములు చూడలేము. మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. ఇంకేమన్నాడు? ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. పాపాలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చాలామంది ప్రార్థనలు దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోద్ది అంటారు. బైబిల్ ఏమైనా కథల పుస్తకం కాదు. ఒక్కొక్క ప్రసంగికుడు ఒక్కొక్క రీతిగా చెప్పడానికి వీల్లేదు. మీ పాపములు దేవునితో కాదంట, ఒకరితో ఒకడు ఒప్పుకొనండి. సహవాసంలోని కీర్తిశేషులు, ఈ సహవాసం స్థాపకులైన డానియల్ గారు, ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి, అయ్యా నా కడుపులోని నొప్పి ఉందండి, కానీ డాక్టర్లు ఆ జబ్బు ఏంటో చెప్పలేకపోతున్నారండి, ప్రార్థన చేయమంటే అయ్యగారు అన్నారంట, డానియల్ గారు, బాబు నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆయనకి చాలా కోపం వచ్చింది. పెద్ద ఆఫీసరు, నేను ప్రార్థన చేయమంటే శత్రువులు ఏంటండి? నాకెవరో శత్రువులు లేరు. శత్రువులకి ప్రార్థనకి ఏంటి సంబంధము? లేదు నీకు ఎవరో శత్రువులు ఉన్నారు, అందువల్ల నీ కడుపులో ఏముంది? నొప్పి ఉంది, నేను ప్రార్థన చేసిన స్వస్థత రాదంటే ఆయాసంతో వెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చాడు, మళ్ళీ దైవజనులు అడిగారు, బాబు సంవత్సరాలు అయిపోయి కడుపు నొప్పి తగ్గట్లేదు, ఎన్ని స్కానింగ్లు తీసినా దాంట్లో ఏమి, ఎక్స్రేలు తీసినా దాంట్లో ఏమి జబ్బు కనబడటం లేదు. దైవజనులు మళ్ళీ అడిగితే, అయ్యా మీరు అన్నట్లు నాకు శత్రువులు ఉన్నారు అని చెప్పి కత్తిలోంచి, బొడ్లోంచి కత్తి తీశాడంట. దైవజనుడు ఏందో వచ్చాడు, దైవజనుడి దగ్గర ప్రార్థన చేయడానికి దేంతో వచ్చాడు? కత్తితో వచ్చాడు. ఏంది బాబు ఈ కత్తి ఏంటి? ఎవరు నీ శత్రువులు? నీ సరిహద్దు వాళ్ళ కాదండి, నీ ఇరుగు పొరుగు వాళ్ళ కాదండి, నీ ఇంట్లో ఎవరైనా అగత్యాలు చేశారా కాదండి, ఎవరైనా దొంగతనం చేశారా కాదండి, మా అత్తగారే నాకు శత్రువు అన్నాడంట. ఎవరు? అత్తగారు నాకు శత్రువు అండి. సరే అయితే కత్తి ఎక్కడ పెట్టేసి వెళ్ళి మీ అత్తగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగంటే కుదిరిందా? అయ్యా అత్తగారు ఎలా క్షమాపణ అడగాలండి? అల్లుండి కదండి, అత్తగారి కాళ్ళు పట్టుకుంటే చిన్న చూపు చూస్తారండి. కనుక నేను అడగలేను. మళ్ళీ సంవత్సరమైంది, వ్యాధి ముదిరిపోతూ ఉంది. దైవజనులు చెప్పారు, నువ్వు వెళ్ళి అతను ఏం చేయాలి? ఆమెను క్షమాపణ అడగాలి. కత్తి వదిలిపెట్టి అత్తగారిని క్షమాపణ అడిగి అత్తగారి కత్తి చూపిస్తుంటే అత్తగారికి ఒడిగిపోతూ ఉంది. ఎవరు? ఈ అల్లుడి గారే కదా. అత్తగారు అడుగుపోతూ ఉంది. ఎందుకంటే నాకు పెళ్ళిలో చెప్పిన కట్నము ఇవ్వలేదు కనుక అత్తగారు ఏమైపోయిందంట? శత్రువు అయిపోయింది. చంపాలని కత్తెట్టుకుని తిరుగుతున్నాడు అల్లుడు. ప్రియమైన దేవుని సంగమా, శత్రుత్వం ఉంటే, మనసులో విరోధమైన భావం ఉంటే స్వస్థత జరగదు. మీ పాపములు ఒకరితో ఒక ఒప్పుకోవడం అంటే అది. అతియా నన్ను క్షమించు, అతియా నాకు ఇలాగ చేశాను, నన్ను క్షమించు, నాకు ఈ డబ్బులు వద్దు, ఏమొద్దు, ఇక మీదట నీవు నా తల్లి లాంటి దానివని ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తే
దైవజనులు అన్నారంటే ఇంక నేను ప్రార్థన చేయవలసిన లేదయా, తగ్గిపోద్ది. సాయంకాలానికి కడుపు నొప్పి ఏమైందో తెలియదు. సంవత్సరముల తరబడి వ్యాధితో ఉన్నవాడు ఒక్క క్షమాపణతో ఏమైపోయింది? వ్యాధి నయమైపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అనేక సార్లు మనము దేవుని మేలును పొందకపోవడానికి కారణం ఏంటంటే, మొదటిది శత్రుత్వము, ఒకరితో ఒకరు పాపములు ఒప్పుకోలేని పరిస్థితి. రెండవది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోము. ఎందుకు చేసుకోలేమంటే, మనం ఒకరితో ఒకరు సరిలేము. ఒకరితో ఒకరు మనందరూ ఇక్కడే ఉంటాం. ఎంతమంది ఉన్నా? దాదాపుగా 20-30 మంది ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఎంతమంది ఉన్నప్పుడు మనం అందరం ఇక్కడ ప్రార్థనలో ఒకే మందిరంలో కూర్చున్నాం, ఒకే రేఖ కింద కూర్చున్నాం, ఒకే పాట పాడుతున్నాం, ఒకే దేవుని యొక్క సేవకుల యొక్క స్వరం వింటున్నాం. కానీ మన మనస్సులో ఒకరితో ఒకరు మిళితమై ఐక్యముగా లేకపోతే, విరోధమైన భావం ఉంటే, దేవుని కార్యాలు మన ఇంటిలో జరగడం క్రమేపీ ఆగిపోతాయి, తగ్గిపోతాయి. మరణం వచ్చినా దాంట్లో సందేహించవలసిన అవసరత లేదు. కొన్నిసార్లు అది ఎక్కడ తీసుకెళ్ళిపో, చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేశాము, ఈ కుటుంబం కోసము దైవ జనాంగము, విశ్వాసులు, సంఘము ప్రార్థన చేశాము. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క స్వస్థత చూశారు. కనుక వీరు కానీ, అనిత కానీ, తన భర్త శివ కానీ హృదయంలో ఎవరి మీద ఆయాసం ఉంటే ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. శివ ఒకవేళ తన అత్తగారి మీద ఆయాసం పెట్టుకుని ఎప్పుడైనా నవ్వుతున్నాడు కదా. కనుక ఇలాంటి ఆయాసకరమైనది శివకు కానీ లేకపోతే అనిత కానీ ఉండడానికి వీలు లేదు. దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. రెండవది, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలంట. చేసిన తర్వాత ఏమవుతుందో చదవండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. నీతిమంతులు విజ్ఞాపన బహుబలము గలదై. చూడండి, ఏ కార్యం జరగల, ఏ కార్యము జరగాలన్నా, ఏ స్వస్థత కార్యము జరగాలన్నా, ఏ అద్భుతము జరగాలన్నా, ఏ మేలు జరగాలన్నా మొట్టమొదటిగా ఏం చేయాలని చెప్పాను? పాపాలు ఒప్పుకోవాలి. జాగ్రత్తగా వినండి. వాళ్ళందరూ మీకు తెలియని వాళ్ళ, మరి అందరం చూస్తున్నారు ఎందుకు? మొట్టమొదటిగా ఏం చేయాలని చెప్పాను? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. రెండోది, మొదటి ఏం చెప్పాను? పాపాలు ఒప్పుకోవాలి. రెండవది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. మూడవది, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఈ రెండు చేసిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుందా? జరుగుతుంది. మొదట పాపాలు ఒప్పుకోవాలి. రెండవది ఏం చేయాలంట? ఒకరి కోసము ఒకరికి స్వస్థత ప్రార్థనలు చేసుకోవాలి. మూడవది, దేవుని సేవకుడు, దైవ జనాంగము, పెద్దలు, సంఘ పెద్దలు, వాక్యం అనుభవంలో నడుస్తున్న వారు, వాక్యం ఎరిగినటువంటి వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు ప్రార్థన చేస్తే అది మనపూర్వకం గలదై బహుబలము గలగా ఉంటుందంట. అప్పుడు ఏమవుతుందంట? 17వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా ఎవరండి? ఏలియా ఎవరు? ఒక ప్రవక్త, దైవజనుడు, దేవుని యొక్క సేవ చేసిన వాడు. ఏలియా గడగడలాడించాడు అందరినీ, ప్రపంచంలో అనేక మందిని గడగడలాడించాడు. ఏలియా మంచి ప్రభావం గల భక్తి చేశాడు. కానీ యాకోబు అన్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి, ఒక సువార్థికుడు, ఒక సేవకుడు మనకు లాంటి స్వభావం గలవాడే. నేను వాక్యం చెప్తున్నాను. నేను మనిషినా కాదా చెప్పండి?
మనిషిని మీలాంటి స్వభావం నాకు ఉంటుంది, మీకు ఇలాంటి ఆలోచనలు నాకు ఉంటాయి, మీకు ఇలాంటి బుద్ధి నాకు ఉంటుంది. కానీ చదవండి అక్కడ, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం. ఎన్ని సంవత్సరాలు దైవజనుడు వర్షం ఆపేశాడు? 3.5 సంవత్సరములు వర్షం ఆపే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దైవజనుడి దగ్గర ఉంది. ఎందుకంటే మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాడు దైవజనుడు. నిజమైన దైవజనుడు మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాడు. అటు 10 రూపాయలు కానికిచ్చినా, ఇవ్వకపోయినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా ప్రార్థనలో వ్యత్యాసం ఉంటుందా? నిజమైన దైవజనుడికి ఎవరు ఎలాంటి కానికిచ్చినా ఇవ్వకపోయినా వారి యొక్క ప్రార్థన ఒకే రీతిగా ఉంటుంది. కనుక ఎవరైనా ఏలియా 3.5 సంవత్సరములు ప్రభా వర్షము రావడానికి వీలు. మనం అనుకుంటాము చింతకాయ ఏంటంటే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనుకుంటాం. దేవుడు మన ప్రార్థన ఆలకించలేదా? ఆలకించాడు. 21 ఉదయము 9:30 గంటల వరకు విక్టలాలు ఆ బ్లేడ్ ట్రాక్టర్ ఆ యొక్క మైదానం ఆ గ్రౌండ్లోనికి తీసుకెళ్లే వరకు కూడా వర్షం పడుతుంది కదా, పడుతూ ఉంది. ఇందులో హానకన్ని ఫోన్ చేశారు, బాబు ఇదంతా బురదగా ఉంది, కష్టం బాబు, లేదనే కానివ్వండి, జరిగేది ఎలాగుంటే అలా జరుగుతుంది, లేదు అసలు నడవడానికే ఇది లేదు, ఎలాగెళ్తారు? కానీ ఆ ముందు రాత్రి ఏం చేసాము? బలమైన ఉపవాస ప్రార్థన జరిగింది. దేవుడు ప్రార్థన ఆలకించాడు. 2 రోజులు ఒక్కబెట్టే అంత ఎండ కాసిందా కాయలేదా? కాసింది. ఎందుకంటే మన గ్రౌండ్ ఆరిపోవాలి. అయ్యో ఇక్కడ బాలేదు, బురదగా ఉంది, అందుకే ఎవరు నడిచి లోపలికి రాలేకపోయిన మాట లేకుండా దేవుడు మనం ప్రకటించిన ప్రకారంగా ఏ గ్రౌండ్లో అయితే చేద్దాం అనుకున్నామో అక్కడే దేవుడు జయకరంగా కార్యక్రమము జరిపించాడు. మళ్ళీ నిన్నటికి వాతావరణము మారిపోయింది. రాత్రి వర్షం, ఇప్పుడు వర్షం పడతా ఉంది. దేవుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహు బలము గలదై ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనం ఎలాంటి విజ్ఞాపన చేయాలంటే ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. రెండవది దైవజనుడి దగ్గరికి ప్రార్థన చేయడానికి రాకముందే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మూడవది దైవజనుడు అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి కార్యము చేస్తాడు. ఎందుకు ఈ యొక్క లెక్క దేవుడు పెట్టాడంటే, నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటే నీకే స్వస్థ వచ్చింది అనుకో, కొన్నిసార్లు నీకు ఎలా ఉంటుంది? నేను ఇంకా వెళ్ళవసరం లేదురా ప్రార్థనకి ఎలాగుంటుంది? మనుషులతో ఇంకా దైవ జనాంగం ఈ సిస్టమ్ అంత అవసరమా? ప్రార్థనకి వెళ్ళి పని ఉంటుందా? ఈ మందిరం కట్టుకుని పని ఉంటుందా? ఇక్కడ కూర్చుని వాక్యం వినే పని ఉంటుందా? ఏమీ ఉండదు. దేవుడు ప్రతిదానికి ఒక పద్ధతిని ఏం చేశాడు? నియమించాడు. మొదట పాపములు సరి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవునిని చూస్తారు. పరలోకం వెళ్ళాలంటే హృదయ శుద్ధి కావాలి. చాలామంది అంటారు చచ్చిపోయినప్పుడు అందరూ దేవుడి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? అందరూ వచ్చిన వాళ్ళు అందరూ దేవుని దగ్గర నుంచే వస్తారు. అందరూ దేవుని దగ్గర నుంచే వస్తారు కానీ అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తే ఈ బైబిల్ అవసరం లేదు, ఈ ప్రయాస అవసరం లేదు, ఈ పాటలు అవసరం లేదు, ఈ ప్రార్థనలు అవసరం లేదు, ఈ కృతజ్ఞత కొడుకులు అవసరం లేదు, ఈ ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు, ఈ క్రిస్మస్లు ఏమీ అవసరం లేదు. దేవుని దగ్గర నుంచి వచ్చినాడు దేవుని దగ్గరికి వెళ్ళడు గనుక, వెళ్ళడానికి మధ్యలో మార్గము తప్పుతాడు కనుక, మార్గము తప్పకుండా ఉండడానికి ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులు అనుకోవచ్చు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కడికి. కానీ వెళ్ళరు గనుక జనులు ఏం చేశారంట? కొండకు వెళ్ళి తాము దిగవలసిన చోటును మరిచిపోయారు కనుక, త్రోవ తప్పిపోయారు కనుక
దేవుడు త్రోవ తప్పిపోకుండా ఉండడానికి దినదినము, క్షణక్షణము, వారం వారము, వారం వెంబడి వారము దేవుడి కూటములని ఏర్పాటు చేసి మనం సక్రమైన మార్గంలో పెట్టడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం మార్గము తప్పిపోకుండా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళే ప్రతి వ్యక్తి బజారుకి వెళ్ళి ఇంటికి తిరిగి క్షేమంగా వస్తాడా? మధ్యలో మార్గం తప్పవచ్చు, మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు, మధ్యలో ఏదైనా మరణం రావచ్చు, మధ్యలోనే పోవచ్చు. కనుక అతడు సక్రమంగా ఇంటికి తిరిగి రావాలంటే అతడు మార్గము తప్పిపోకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. రెండవదిగా అతను నడిచే మార్గంలోని చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి వాహనాలు వస్తున్నాయి, ఒకవేళ మార్గ మధ్యలో సర్పములు ఉన్నాయా, తేళ్లు ఉన్నాయా, జెర్లు ఉన్నాయా, క్రూర మృగాలు ఉన్నాయా, లేకపోతే విష పురుగులు ఉన్నాయా, లేకపోతే దూరం నుంచి స్పీడ్గా వస్తున్న వాహనాలు ఉన్నాయా, లేకపోతే గుంటలు, లోయలు, ఎత్తు పొలాలను చూసుకోకుండా నడిస్తే ఏమైపోతాడు? మార్గము తప్పుతాడు. రెండవది అపాయం గురవుతాడు. మూడవది మరణం అయిపోతాడు. కనుక వెళుతున్న మార్గములోని మనము తిరిగి ఇంటికి క్షేమంగా రావాలంటే ప్రభుత్వ వారు కొన్ని బోర్డులు పెడతారు. అయ్యా, మీరు నడిచేటప్పుడు ఎటు పక్క నడవాలి? ఎడం ప్రక్కన నడవాలి. ఎందుకు పెడుతున్నాడు? ఇంటికి వచ్చినాడు, ఇంటికి తిరిగి రాడా? బోర్డు ఎట్టకపోతే రాడు కాబట్టే పెడుతున్నారు. ఆ బోర్డు ప్రకారం నడుచుకోకుండా ఎడం చేతి ప్రక్కన నడవలసిన కుడి చేతి ప్రక్కన నడిచాడు అనుకోండి, ఏమవుతారు? తేడా వస్తుంది. కనుక ఎడం చేతి ప్రక్కన నడవండి. ఒక కూడలి, ఒక జంక్షన్, ఒక సెంటర్ వచ్చినప్పుడు అక్కడ సిగ్నల్ పెడతారు. ఎర్ర గుర్తు వేసినప్పుడు అందరూ ఏమైపోవని చెప్తాడు? ఆగిపోవాలి. లేదు బాబు నేను వెళ్తాను అంటే ఏమవుతుంది? ఇంక రావు, వెళ్ళి వస్తారా? రారు. గనుక ఆ సెంటర్లోని రెడ్ సిగ్నల్ పెడతారు. ఇది మనం నడిచిన దారే కదా, ఆ దారిలోనే పోవాలా వద్దా? పోవాలి, కానీ అప్పుడు వెళ్ళకూడదు. ఆ నిమిషమో, అర నిమిషమో, ఆ నిమిషంన్నర వెళ్తే ప్రమాదం. ఆ నిమిషంన్నర ఆగాలి, కానీ మన కంగారు ఆగదు కదా. వెళ్ళిపోవాలనుకుంటాము, వెళ్ళిపోతే అపాయం జరిగి పైకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కనుక ప్రధాన కూడల్లోని సిగ్నల్స్ పెడతారు. ఇవన్నీ మనుష్యుల యొక్క మార్గములను క్రమబద్ధీకరణ చేసి ఎవరింటికి వాళ్ళకి క్షేమంగా వెళ్ళాలని. ఇంకా హైవేలు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో అందులో కనబడుతుంది. అక్కడ రాస్తారు 80 కిలోమీటర్ల స్పీడ్లోనే మీరు వెళ్ళాలి. 80 కిలోమీటర్లు మించి స్పీడ్ వెళ్తే ఇంటికి ఫోన్లో మెసేజ్ వస్తుంది, బాబు పలానా దగ్గర మీరు 80 కిలోమీటర్ల స్పీడ్ మించి నడుపుతూ ఉన్నారు, మీరు 2000 పెనాల్టీ కట్టండి. ఎందుకు పెనాల్టీ పడుతూ ఉంది? మనము మించి స్పీడ్ వెళ్తున్నాము కనుక. కొన్నిసార్లు మనము చేయకూడని కార్యం మనం చేస్తే దేవుడు కూడా పెనాల్టీ వేస్తాడు. ఈ వారం హాస్పిటల్లో ఉండంటాడు. అంటాడు ఈ వారం కొంచెం నీ పని ఆపేసుకుని హాస్పిటల్. ఏం బాబు అంటే, నువ్వు వెళ్ళకూడని స్థలంకి వెళ్ళావు, నువ్వు చేయకూడని పని చేసావు. నీ వాక్యం హెచ్చరించింది, నీ దైవజనుడు చెప్పాడు, నీ కాపరి చెప్పాడు, నీ సువార్తికుడు చెప్పాడు, నీకు వాక్యం తెలుసు. కనుక నువ్వు వెళ్ళకూడని స్థానంకి వెళ్ళావు, చేయకూడని పని చేస్తే కనుక నీకు కొంత పెనాల్టీ వేస్తున్నాను. అయ్యా కొన్నిసార్లు కడుపు రేపండి అంటారు. ఎందుకు? ఏదో కొంచెం ఎక్కువ తినొచ్చు, సరే తినడం వల్ల వచ్చింది, మనం ఏం చేయలేం. రెండవది అసలు ఏమీ చేయలేదు, ఎందుకు కడుపు నొప్పి వస్తుందంటే ఖచ్చితంగా ఎక్కడో దేవుని ఆజ్ఞను నేను మీరిపోయినట్లు అనమాట. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గలవాడే, నీ సేవకుడు, దైవజనుడు, కాపరి, సువార్తికుడు నీకులాంటి స్వభావం గలవాడే. కానీ అతను దేవుని ఎడల నిందారహితుడై మనపూర్వక విజ్ఞాపన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వర్షమును 3.5 సంవత్సరాలు ఆపాడు. అనేకమైన కార్యములు చూసాము, అలాంటివి అనేకమైన చూసాము. ఈ బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు అర్ధరాత్రుల్లో ఫోన్ చేస్తే నాకు ఒక టెన్షన్ ఉండేది. ఎందుకంటే ప్రభా ఏమై ఉండొచ్చు, ఏమైనా అపాయమై ఉండొచ్చా, ఏమైనా జరిగి ఉండొచ్చా అని టెన్షన్గా ఫోన్ అయితే ఎప్పుడు ఫోన్ చేశారు, ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ వారి గురించి మదిలోని ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోయిన దాదాపుగా
ఎవరో ప్రేమిల కూతురు వివాహమైన రోజుని వాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చి బిడ్డలందరినీ అమ్మమ్మ ఇక్కడ తీసుకుని వచ్చి దేవునికి సమర్పించి మళ్ళీ వారు దేవుని దగ్గర నుంచి కొనుగోలు చేసుకుని తీసుకెళ్లారు. అప్పుడు చూశాను, మళ్ళీ 2 రోజుల క్రితం 21వ తారీఖున చూశాను. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం వాళ్ళని కనిపిస్తూ ఉంది. దేవుడు బలవంతులుగా ఉంచాడు, శక్తివంతులుగా ఉంచాడు. ప్రియమైన బిడ్డలు, దేవుని దైవ జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుని కార్యములు జరగాలంటే మనలో ఉన్న అడ్డులు తీసేసుకోవాలి. రెండోది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, దైవజనుడితో కూడా ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు 3.5 సంవత్సరం వర్షింపలేదు. 18వ వచనము, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి దాని ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించని ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకొనవలెను. పాపిని ఒక తప్పు నుండి మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకోవాలి. ఒకడు ఎవడైనా తప్పిపోయాడు కానీ రాడండి, ప్రార్థన వేస్ట్ అండి. ఆడు తాగుబోతండి, వాడు తిరిగిపోతండి, ఆడు తిట్టిపోతండి, వాడు వినడండి, వాడికి దేవుడంటే ఇష్టం ఉండదండి. కానీ ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించాలి. మళ్ళించాలి. మనం ఏం చేస్తాం? ఎవడైనా ఎదురొస్తున్నాడు అనుకోండి, బండి మీద స్టాండ్ తీయలేదనుకోండి, ఏం చెప్తాము? బాబు స్టాండ్ తీసుకో అని చెప్తాం. ఏం డబ్బులు ఇస్తాడా? చెప్పండి, డబ్బులు ఇస్తాడా? మిఠాయి పొట్లం ఇస్తాడా? బిర్యానీ ఇస్తాడు? నాకు ఇవ్వడు కదా. ఆడు ఆ స్టాండ్ తీయకపోతే గబుక్కుని ఎత్తొచ్చింది అనుకోండి, రాయి తగిలి ఏమైపోతాడు? పడిపోతాడు. ఆడు పడిపోతే నీకేమైనా నష్టమా? కానీ చూస్తూ ఏం చేస్తామంటే తెలియకుండానే ఇతరులకి ఏదో ఒక రకంగా సహాయపడాలని మన మనసు ఆరాటపడుతూ ఉంటుంది. ఆ రీతిగానే ప్రభు అన్నాడు, ఎవడైనాను సత్యము నుండి అంటే దేవుని వాక్యం నుంచి తప్పిపోతే, ఎవరైనా సత్యము నుండి దేవుని వాక్యం నుంచి తప్పిపోతే అలాంటి వారిని నీవు నేనేం చేయాలంట? మళ్ళీ వారిని సత్యంలోనికి నడిపిస్తే దేవుడు అనేకమైన పాపములు ఏం చేస్తాడు? కప్పేస్తాడు. అంటే క్షమాపణ దొరుకుతుంది మనకు కూడా విడుదల దొరుకుతుంది. ప్రయాసపడాలి దేవుని కోసము. ఆ నీతిమంతుడైన ఏలియా మళ్ళీ ప్రార్థన చేయగా ఏం జరిగిందంట? దేవుడు ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి దాని ఫలము ఇచ్చెను. చాలా మంది అనుకుంటారు వ్యవసాయం ఊడ్స్తే కదా, మనం యూరియా వేయలేదు, డిఏపి వేయలేదు, నీళ్ళు లేవు, అందుకే రాలేదేమో ఫలం అనుకుంటారు. కానీ చాలామంది అన్ని పనులు చేసిన తర్వాత దేవుని సేవకులు చెప్తారు, కానీ మనం ఏ పని చేస్తున్నాం, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ దైవజనుల వాక్యం వింటున్నా, నువ్వేం చేయాలంటే, నువ్వు ఏ పని చేసినా ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థనతో దాన్ని ప్రారంభించాలి. దైవజనులకు చెప్పి చేస్తే అది మంచిదో చెడ్డదో దేవుడు ఏం చేస్తాడో నీకు అవగాహన ఇస్తాడు. ఇటీవల ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను వ్యాపారం పెట్టుకోవాలి, నేను ముగించేస్తున్నాను, నేను వ్యాపారం పెట్టుకోవాలండి, ప్రార్థన చేయండి అన్నాను. అయ్యా నువ్వు త్వరపడి వ్యాపారము పెట్టుకోవద్దు, పెట్టుకుంటే కొంచెం నష్టపోతావు, కొంచెం ఆలోచించుకో, నీకు ఆర్థిక ఇబ్బంది ఉంది కదంటే ప్రార్థన చేయి అని చెప్తే ఆయన అన్నాడు, అయ్యా దేవుడు నాకు చూపించాడండి వ్యాపారం ఎలా ఉండాలో, షాప్ ఎలా ఉండాలో అన్నీ దేవుడు చూపించాడు అని అన్నాడు. సర్లే, నాకైతే దేవుడు నడిపివ్వట్లేదు. సరే, నీకు దేవుడు చూపించాడు కదా, ఒకవేళ సైతాను నన్ను నడిపిస్తున్నాడేమో, దేవుడు నీకు చూపిస్తే వ్యాపారం పెట్టుకో అని చెప్పాను. ఏం చెప్పాను? దేవుడు నీకు చూపిస్తే వ్యాపారం పెట్టుకున్నాను. నేనే వెళ్ళి ప్రార్థన చేశాను. మొదట బోణి అంటే మొదట క్రయ విక్రయం నేనే చేశాను, అయిపోయింది. కొన్ని దినములు బాగానే సాగింది. తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం, తర్వాత ఇదైన వాతావరణం, తర్వాత దాన్ని మూసివేయవలసి వచ్చింది. కొన్నిసార్లు మనం వెలుచూపును బట్టి నడుచుకుంటాము.
ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటాము. కానీ నీ దైవజనుడు నీ కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమి నీచంలో, ఏమి ఘనములో, ఏవి ఖ్యాతి గలవో, ఏవేమి రమ్యమైనవో దేవుడు నీ సేవకుడు ద్వారా నీకు బయలుపరుస్తాడు. కానీ మనం ఏమనుకుంటాము, ఇలాగ చేస్తే నాకు ఆస్తి రావచ్చు, ఇలాగ చేస్తే నేను బాగుపడతాను, ఫలానా కుటుంబంలో వివాహం చేసుకుంటే నేను సెటిల్ అయిపోతాను అనుకోవచ్చు. కానీ అది వెలుచూపు, నీ కంటికి నచ్చింది కనుక, నీ మనసు నీ దాంతో ఏకీభవిస్తుంది కనుక చేస్తే బాగుంటుంది అనుకో ఉంటాం మనం. కానీ అది దేవుని చిత్తమో కాదో మనం తెలుసుకోవాలంటే దేవుడు నీతో ఆయన మాట్లాడాలి. నీతో మాట్లాడింది ప్రతిదీ దేవుడు అని మనం అనుకోలేము కనుక కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సరైన నడిపింపు లేనప్పుడు దైవజనుడి దగ్గర సలహా తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏలియా ప్రార్థన చేసిన వాళ్ళు వర్షం వచ్చిందా రాలేదా? వచ్చింది. భూమి ఫలం ఇచ్చింది, ఆశీర్వాదం చూసాము. ఆ రీతిగానే ఈ కుటుంబం కూడా వారి జీవితంలోని నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంట, మన అతిక్రమంలో మనం ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. కనుక ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాలి. రెండవది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. మూడవది దైవజనుడి యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటుంది. కనుక ఈ మూడు కలిస్తే నీ గృహంలో రావాల్సిన ఆశీర్వాదం, దీవెన, మేలు ఎవరునూ ఆపలేరు. అట్టి మేలు ఈ కుటుంబానికి ఇచ్చిన దేవుడు మనకని ఇచ్చి సదా మనకి తోడే నడిపించి కాపాడిన కాక ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. ఈ యొక్క దేవ తండ్రి, ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన కొద్ది మాటలకే నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నేను వట్టి వాడిని ప్రభా, నన్ను క్షమించుము. నువ్వు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించలేము. రక్షణ పాత్రను చేతపుచ్చిన యెహోవాను ప్రార్థన చేయమన్నాం. మిడల దేవా తండ్రి మల్లేశ్వరరావు గారు, అలాగే రత్నం గారికి దేవా తండ్రి, చిన్న కుమార్తె యొక్క బిడల నిమిత్తమై దేవా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దేవా గర్భము నిలవదని అనేక పర్యాయములు కంగారు పడ్డారు. దేవ పుట్టిన బిడ్డలు దేవా పరిస్థితి ఎలాగుంటుందని ఆందోళన చెందారు. కానీ నేటి దినమున బిడ్డలను సజీవులుగా ఉంచి బలవంతులుగా ఉంచిన నీకు వందనములు. ఇంకను అనిత శివ కూడా నేను బాగా లోతుగా నీలో నడుచుకునే భాగ్యం వారికి దయచేయండి. వారి యొక్క పెద్దల్లుడు గారు సైమన్ కానీ, తన యొక్క పెద్ద కుమార్తె జెస్సి కానీ, వారి బిడ్డలు జాక్సన్, జాన్సన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. ఈ కుటుంబాన్ని మీరు ఆత్మీయంగా వర్ధిల్లింప చేయండి. గృహప్రవేశం కూడా మేము అక్కడ చేసిన కాకినాడ ప్రాంతంలో దేవా గృహప్రవేశంలో కూడా ఉన్నామని నమ్ముచున్నాము. దేవా నీ సహాయం ఈ కుటుంబాన్ని ఇచ్చి మా ఆశీర్వాదం మీ యొక్క మాటల ప్రకారం నడుచుకునే భాగ్యం ఈ కుటుంబానికి నాకు దయచేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కూటమి ఏర్పాటు చేసిన కుటుంబానికి మనకి ఆయన ఆత్మ మెండుగా అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కూడి వచ్చిన వారందరికీ మరి ఆయన వచ్చారా? రాలేదా? రండి. ఏం పేరు? మల్లేశ్వరరావు గారు. చెప్పండి, వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళమని. ఇక్కడ రండి, మీరు రండి. మైక్ ఇవ్వండి అన్న, మైక్ తీసుకో. హలో దయశాఖలకి మా వందనాలు, మా కుటుంబం తరపున వందనాలండి. అలాగే పాస్టమ్ గారికి, బాబు గారికి మా వందనాలు. హృదయపూర్వకంగా మా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాం సార్. అలాగే ఈ కూడిక పెట్టడం కారణం మా చిన్న కుమార్తె అనితకి ఆ బిడ్డలిద్దరూ కలవల పిల్లలు మరి 2 సార్లు గర్భం పోయింది. 3వసారి దేవుడు డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. 2 సార్లు పోయినందుగా దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి కుటుంబం తరపున ఆ బిడ్డల్ని ఆరోగ్యంగా ఉంటే మేము ప్రేయర్ పెట్టించుకోవాలని మా భార్య మరి అనుకుందంటండి. నాకు తెలీదు, ఈ తర్వాత చెప్పింది. సరే పెట్టిందాం, పోయేదే ఉంది, దేవుడి కార్యం మనం పెట్టించుకోవడం మంచిదే కదా అని అనుకున్నాం. ఈ కూటం పెట్టించడం కారణం అదేనండి. మా కుటుంబం తరపున అందరం మీరు ప్రేయర్ చేయండి. మా కుటుంబంలో బలపడాలి మేము.
దేవుళ్ళో బలపడాలని ప్రేర్ చేయండి అందరూ. అలా మా చిన్న కుమార్తె గురించి బాగా ప్రేర్ చేయండి. వాళ్ళు కూడా బాప్తీసం తీసుకోవాలండి. తీసుకోలేదు, మా భార్య కూడా బాప్తీసం తీసుకోవాలండి. ప్రేర్ చేయాలండి. వాళ్ళ మనసును ప్రేరేపించాలని మీరు ప్రేర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుని దీవించింది కాక. మీరు సంఘస్థులందరూ, ఈ కూటమికి వచ్చిన సంఘస్థులందరూ ఇక భోజనాలు చేసి మమ్మల్ని ఆశ్రయించి దీవించి వెళ్తారని వేడుకుంటున్నాం.